హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చేపల పులుసు అనేది ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి. ఇలా చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. చేపల పులుసు అంటే ఎంత ఇష్టం లేని వాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. దాన్ని ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా 1.5 kg చేపలు తీసుకున్నానండి నేను. వాటిని ఉప్పు నిమ్మకాయ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. బాగా నీసు వాసన లేకుండా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసేసుకొని నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసేసి నానబెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఆవాలు తీసుకుందాము. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్నర జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 2 స్పూన్ల ధనియాలండి. మెయిన్ ఈ కర్రీలోకి వీటితో చేసే పౌడరే అండి. ఈ పౌడర్ చేసి పులుసు వండడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. వీటిని బాగా దూరగా వేపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి వేపుకోండి. చూడండి, ఇవైతే వేగాయి కదా, వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకొని బాగా చల్లిన తర్వాత పౌడర్ కొట్టుకుందామండి. ఇవైతే కొంచెమే కాబట్టి మిక్సీలో పట్టవండి, నేనైతే దంచుకున్నాను. తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నేనైతే చేపల పులుసు కడాయి తీసుకున్నానండి. అందులోకి 1 టేబుల్ స్పూను పోపు దినుసులు వేసుకున్నాను. నేను చేసే ఈ కర్రీలోకి అయితే పోపు దినుసులు వేసుకుంటున్నాను అండి. మీకు నచ్చకుంటే కింద మీరు స్కిప్ చేసేయండి. తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా కలుపుకునేసి ఒక 2 పెద్ద ఆనియన్స్ అండి, ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా ఇందులో వేసుకొని బాగా వేపుకోవాలి. మరీ ఎక్కువ ఎర్రగా వేగాల్సిన పని లేదండి, కొంచెం ఉడికినట్టుగా వేగితే చాలు. చూడండి, ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు దీంతోకైతే ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫ్రెష్గా దంచుకున్నాను నేనైతే. ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి. అల్లం పేస్ట్ అనేది బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. చూడండి, ఇదైతే బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి పులుసు పోసేసుకుందాము. చూడండి, ఇందాక చింతపండు నానబెట్టుకున్నాను కదండి, అదైతే పులుసు తీసి పక్కన పెట్టుకున్నాను ముందుగానే నేను. ఈ పులుసు అంతటిని కూడా అందులో వేసేసుకుందాము. తర్వాత ఒక 2 టమాటాలని ఇట్లా బాగా పిసుక్కొని రసం తీసుకొని పైన పిప్పి అంతా తీసి పక్కన పెట్టేశానండి. ఈ పులుసు దీన్ని కూడా తీసి అందులోకి వేసేసుకుందాము. వేసుకొని బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి మనము కారము ఉప్పు అన్నీ తీసేసుకుందాము. చూడండి, నేనైతే 1.5 స్పూన్ వరకు కారం వేసాను. మీకు టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. నేనైతే కల్లుప్పు వేసుకున్నానండి. ఇందులోకి కల్లుప్పు అయితేనే బాగుంటుంది, సాల్ట్ అంత టేస్ట్గా ఉండదు. మనం ఏ కర్రీ చేసుకున్నా ఎక్కువగా కల్లుప్పు వాడడం వల్ల కూరకు టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకోవాలండి. మనం పులుపు చూసుకొని వాటర్ పోసుకుందాము. ఇలా పోసేసుకొని కలుపుకునేసి మూత పెట్టేసి ఇవి తెల్లేంత వరకు ఉంచుకుందామండి. చూడండి, ఇలా తెల్లుతుంది కదా. ఇలా తెల్లుతున్నప్పుడు చూసి మన చేప ముక్కలన్నీ ఇందులో వేయాలండి. ఇందులోకి అయితే ఒక్కొక్కటిగా చేపల పులుసు అన్ని ముక్కలన్నీ వేసేయాలి పులుసులోకి. అన్నీ వేసిన తర్వాత ఓసారి ఇలా కలుపుకునేసేయండి. మళ్ళీ మధ్యలో గరిట పెట్టి కలపకూడదండి, ముక్క అనేది విరిగిపోతుంది. కాబట్టి ఒకసారి ముందుగా కలిపేసి ఇంకా మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూడండి, ఇలా పూర్తిగా ఉడికి ఒక 10 నిమిషాల్లో దించుతున్నాం అనగా మనం పౌడర్ చేసి పెట్టాం కదండి, అన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాము. అవన్నీ వేసేసి ఆ పౌడర్ మొత్తం వేసేసుకొని గరిటతో కలపనీకి కుదరదు కదండి, మనం కడాయి తీసుకొని కడాయిని పట్టుకొని ఇలా ఊపుతూ కలిపేద్దాము.
చూడండి, ఇలా కలపడం వల్ల ముక్క కూడా విరగదు. ఇలా కలిపేసేసి మళ్ళీ గ్యాస్ మీద పెట్టేసుకొని ఇందులోకైతే కొత్తిమీర వేసేసుకుందామండి. కొత్తిమీరను సన్నగా కట్ చేసేసుకొని కొత్తిమీరను కూడా వేసేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతే, వేడి వేడి అన్నంలోకి చేపల పులుసు రెడీ అండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ ఒక్క పొడి ఉంటే చాలండి చేపల పులుసులో, ఇంకెటువంటి మసాలాలు మనకు అవసరం లేదు. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, బాయ్ బాయ్.